అందుకని ఎప్పుడు యువతరమైనా ఎవరైనా ఎలా ఆలోచించాలంటే, మనల్ని ఇష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు ఇంట్లో, పెద్దవాళ్ళు వాళ్ళు ఉంటే మనకు మంచిదే కదా. లేని వాళ్ళ కోసం ఎందుకు తాపత్రయపడడం? స్నేహితులతో తిరగాలని తాపత్రయపడతాడు 25 ఏళ్ల కుర్రాడు. తల్లిదండ్రికి కాసేపు ఇంట్లో ఉండరా అంటే ఉండడు. ఇదే నెమ్మి గలవారి నొల్లరు తమ ఒల్లరి వారి వెనక తగులుతాడు. కాస్త ఇంట్లో ఉండరా, నీకు ఏదైనా చేసి పెడతాడు. ఫ్రెండ్స్ పార్టీ అమ్మా, నేను వెళ్ళిపోతున్నా, రాత్రి వస్తానో రానో అంటాడు. ఆ పార్టీలో ఏం జరుగుతుందో తెలియదు. తల్లికి కంగారు, తండ్రికి కంగారు. చివరికి తల్లిదండ్రులు కొంతమంది తెగించి ఆ పార్టీ ఏదో ఎక్కడ చేసుకోరా అంటున్నారు. వీడు శుభ్రంగా ఎక్కడే తాగుతున్నారు కూర్చొని. రకరకాలుగా పరిణామాలు జరుగుతున్నాయి చూడు. ఇదంతా ఎందుకు వస్తుంది అంటే, లోకంలో ఎప్పుడు ఇష్టాలకి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల. ఇష్టం కాకుండా ధర్మానికి మనం ప్రాధాన్యం ఇస్తే ఇలా జరగదు. ఏది ధర్మమో ఆలోచిస్తే ప్రతి వ్యక్తికి వెంటనే తెలిసిపోతుంది. వీళ్ళ తల్లిదండ్రులతో ఉండడం ధర్మమా, బయటికి వెళ్ళడం ధర్మమా. పుట్టినరోజు నాడు తల్లిదండ్రులతో గడపడం ధర్మం అండి, బయటికి వెళ్ళడం ధర్మం ఎలా అవుతుందండి? నాకు అర్థం కాదు. నీకు పుట్టుకనిచ్చిన తల్లిదండ్రుల ఫ్రెండ్సా? స్నేహితులతో కలిసి ఇవాళ ఎన్ని పార్టీలు, రేవు పార్టీ, సావు పార్టీ అన్నీ జరుగుతున్నాయి అక్కడ. నీ పుట్టినరోజున నువ్వు తల్లి దగ్గర ఉంటావా, పనికి మాలిన వాళ్ళ దగ్గర ఉంటావా? తల్లి ముసలిదైపోయింది, అంతకంటే వెళ్ళా. అదే ఎవరినన్నా మేనమామ కూతురు తెచ్చి ఇక్కడ పెడితే ఉంటాడో కాసేపు కాలక్షేపానికి. మరి అలా చేయాలి. ఇప్పుడు ఇంకా వీడి ఇంట్లో ఉండాలంటే దాన్ని తీసుకురావాలి. అంటే అర్థమైపోతుంది ఏమిటో. ఇక్కడ మనం పుట్టుకునిచ్చిన తల్లి తండ్రి వాళ్ళ దగ్గర ఉండాలి కదా. లేదు జగత్తుకందరికీ పుట్టుకనిచ్చిన వాడు భగవంతుడు వెంకటేశ్వర స్వామి, ఆయన దగ్గర ఉండాలి కదా. ఫ్రెండ్స్తో పార్టీలో ఎలా ఉంటామండి పుట్టినరోజు వేడుకంటే?